అతి ముఖ్యమైన ప్రాంతంలో బ్లైండ్ హోమ్ ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఏ అవసరం వచ్చినా 10 నిమిషాలలో వచ్చి సహాయం చేసేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి అన్నారు. బుధవారం కాకినాడ కర్నంగార్ జంక్షన్ సమీపంలో గల జిల్లా పరిషత్ సీఈఓ బంగ్లా ఆధునీకరించిన భవనాన్ని బ్లైండ్ హోమ్కు కేటాయించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి మాట్లాడుతూ, ఇంత మంచి స్థలంలో బ్లైండ్ హోమ్కి ఈ భవనాన్ని కేటాయించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, జిల్లా పరిషత్ సీఈఓ వివిఎస్ లక్ష్మణ్ రావును జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం ఈ భవనాన్ని ఆధునీకరించడానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి చల్లా భీమేశ్వరరావు మాట్లాడుతూ, విజువల్ ఇంపెక్ట్కు ఈ భవనాన్ని ఆధునీకరించి ఇచ్చే అవకాశం రావడం చాలా అరుదు అని, ఇలాంటి అవకాశం తనకు కల్పించిన జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని, అలాంటి సేవ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, ఈ అందులకు భవనాన్ని కేటాయించాలని సంకల్పించిన జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ సెక్రటరీ వైడి రామారావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్, కోరమండల్ ఫెర్టిలైజర్ సిఎస్ఆర్ సీనియర్ మేనేజర్ పి వంశీకృష్ణ, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీఏ వై శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డి రామసుబ్రహ్మణ్యం, ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి, పలువురు అధికారులు, అందులు, దివ్యాంగులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చింది మన బ్లైండ్ హోమ్ గురించి. సో బ్లైండ్ హోమ్ సంబంధించి సో నాకు తెలుసు ఆల్రెడీ మన కాకినాడలో ఇంత ఇంపార్టెంట్ సిటీలో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ రెంటెడ్ బిల్డింగ్, ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాను. అండ్ నేను పర్సనల్గా ఐ హావ్ సీన్ ద ఇబ్బందులు కానీ సో అవన్నీ సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హీ రెడీలీ యాక్సెప్టెడ్. అంటే హీ డిడ్ నాట్ సీ ద ప్లేస్, హీ జస్ట్ వెంట్ బై మై జడ్జ్మెంట్. నేను సార్ ఇది ఉపయోగపడుతుందంటే ఇమీడియట్లీ సెట్ గో హెడ్. సో సార్ అది ఇవాళ ఈరోజు ఒక దారిదూపం దాల్చి ఇవాళ మనం ఇనాగ్రేషన్ చేసుకుని ఇవాళ బ్లైండ్ హోమ్ ఇన్మేట్స్ని 47 మెంబర్స్ని మనం ఇవాళ కొత్త బ్లైండ్ హోమ్కి ఈరోజు చేసే ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవడం, దానికి ఇవాళ విచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి, జెడ్పీ చైర్మన్ రమణ్ గారికి, ఇచ్చేసిన డిపార్ట్మెంట్ వారికి, మన రెడ్ క్రాస్ స్టేట్ సెక్రటరీ వైడి రామారావు గారికి, క్వాలిటీస్తో వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవిస్తారు. సో ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం మన అందరి బాధ్యత. అలాగే అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఫ్రీ టైం, అంటే అందరికీ ఫ్రీ టైం దొరికినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి, అలాగే హోమ్లీ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి కనిపించాలని చెప్పేసి, అలాగే వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా మన వైపు నుంచి ఏ సహకారం అందించగలమో చేయాలని చెప్పేసి కోరుకుంటూ, చాలా గొప్పతనం ఉంది. ఏదైనా ఒక మంచి సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి మద్దతు ఇచ్చేవాళ్ళు, దానిని నెరవేరడానికి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి గొప్ప నగరం ఇది. ఆ రోజుల్లో ఇక్కడ నుంచి ఐఏఎస్ చేసి గొప్ప పేరు తెచ్చున్నటువంటి శ్రీ సిబి రావు గారు ఈ యొక్క కార్యక్రమం గురించి కలెక్టర్ గారు చెప్పగానే అంగీకరించి ఈ విధంగా ఈ యొక్క చక్కగా సంస్థని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వారు సపోర్ట్ చేసినందుకు ఆ యొక్క చారిత్రకమైనటువంటి కారణమే నేను భావిస్తున్నాను. సిచ్యువేట్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టుగా ఒక 5 నిమిషాల్లో డాక్టర్స్ అవ్వచ్చు, అదర్ డిగ్నిటీస్ ఎవరైనా కూడా ఏ రిస్క్ కానీ ఏ అవసరం కానీ ఎటువంటిది వచ్చినా ఇక్కడికి రావడానికి యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ప్లేసు. కాబట్టి దీని మనందరం కూడా, అలాగే కోరమండల వారు కూడా దీనికి మంచి చేయూతనిచ్చారు. కాబట్టి ముందుకెళ్ళే విధంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి సపోర్ట్ చేసి దీన్ని మరింత అప్డేట్గా వారికి, బ్లైండ్ పీపుల్కి